మండుతున్న ఎండలకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఓ ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచన అందరినీ ఆకట్టుకుంటోంది. తన ఆటో ఎక్కే ప్రయాణికులకు చుట్టూ చల్లని చెట్లను ఉండేలా ఏర్పాటు చేశాడు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటాలంటూ ఆటో డ్రైవర్ అంజీ పిలుపునిస్తున్నాడు. ఆటోపై రకరకాల మొక్కలను పెంచుతూ ప్రయాణికులకు ఎండవేడి నుంచి కలిగే ఉపశమనం కలిగించడానికి మొక్కలను పెంచడం జరుగుతోందని ఆటో డ్రైవర్ అంజీ అంటున్నాడు. ఆటోలో ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి త్రాగునీటిని కూడా ఏర్పాటు చేశారు. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను హరీష్ రావు దృష్టికి తీసుకుపోవడానికి సిద్దిపేటకు వచ్చినట్టు తెలిపారు. ఆటో మీద పోయినా చెట్లు నాటుకోవాలి, ప్రకృతిని ప్రేమించాలి అని నేను హైదరాబాద్ దాకా అడ్వర్టైజ్మెంట్ కోసం పోయినా జనాలకు సేవ చేసుకుంటా. ఎండాకాలంలో కూల్ వాటర్ వాళ్ళకు పోసుడు వాళ్ళకు పోస్తున్నా. వికలాంగులకు నా ఆటో ఫ్రీ, చూపు లేని వాళ్ళకు కూడా నా ఆటో ఫ్రీ. ఎండాకాలంలో ఎండకు తట్టుకోలేరు జనం, వాళ్ళ కోసమే నేను ఇలా గార్డెన్ దగ్గర ఆటో తయారు చేసిన. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చిన. సిద్దిపేట వచ్చి హరీష్ రావు సార్ని కలవాలని ఎంతో కోరిక ఉన్నది. నన్ను కలవాలి సారు, నేను తప్పకుండా కలవాలి. ఎందుకంటే సారు చాలా పనులు ఉన్నాయి, ఆ పని మీద వెళ్ళిపోయారు. నేను సిద్దిపేటలోనే ఉన్నా కాబట్టి ఒక్క రోజైనా ఆగి ఇక్కడ సారు కలిసిపోదామని నా ఆశలు అయితే కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటిది లోకోక్తి. ఈ లోకోక్తిని ఉద్దేశించి ఈ యొక్క ఆటో డ్రైవర్ గారు ఒక వినూత్నమైనటువంటి ఆలోచన గావించి తన ఆటోకు పచ్చదనాన్ని ఏర్పాటు చేసి చల్లని వాతావరణాన్ని అందిస్తున్నాడు. ఎంతో విపరీతమైన టెంపరేచర్ ఉన్నటువంటి ఈ సమయంలో ఈ చల్లని మొక్కలను పెంచడం వల్ల గాలి చల్లగా వీస్తుంది. అంతేకాకుండా ఇందులో ఫ్యాన్ పెట్టాడు, చల్లని వాటర్ కూడా పెట్టాడు. దీని అంతా కూడా ప్రజలకు తను ఆనందంగా ఉండడమే కాదు, తనతో ఉన్న వారందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకునేటువంటి ఆటో డ్రైవర్కి మన అందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఇదే విధంగా చాలా మంది ఆటో డ్రైవర్లు ఈ విధానాన్ని అనుసరించినట్టయితే వారు బాగుంటారు, ఆ ఆటోలో ప్రయాణించేటువంటి